ఢిల్లీ ప్రభుత్వము 2025 జూలై 1 నుంచి అమలు చేస్తున్న పాత వాహనాలపై నిషేధ విధానం ఓల్డ్ వెహికల్ బ్యాన్ పాలసీ గురించి ఏం జరిగింది? ఢిల్లీ ప్రభుత్వం ప్రకారం జూలై 1, 2025 నుంచి 10 ఏళ్లు నిండిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు నిండిన పెట్రోల్ వాహనాలు ఇక రోడ్లపై నడిచే అర్హత ఉండదు. అవి రిజిస్ట్రేషన్ కెన్సిల్ చేస్తారు. వాటిపై హెవీ ఫైన్ లేదా జప్తు చేసే అవకాశం ఉంటుంది. లక్ష్యమేమిటి? 1. కాలుష్య నియంత్రణ. ఢిల్లీ దేశంలో అత్యధికంగా కాలుష్యంతో బాధపడుతున్న నగరం. 2. పురాతన వాహనాల వల్ల వాయు మలినాలు పెరుగుతున్నాయి. 3. స్వచ్ఛ వాతావరణం, ఆరోగ్యకర జీవితం అందించడమే లక్ష్యం. ఈ నిబంధన ఎవరికీ వర్తిస్తుంది? ఢిల్లీకి రిజిస్ట్రేషన్ చెందిన వాహనాలకే ఇది వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్ వాహనాలపై ఈ నిబంధన లేకపోయినా ఢిల్లీ లోపల నడపరాదు. ఆర్మీ వాహనాలు, అత్యవసర సేవలకు చెందిన కొన్ని వాహనాలకు వినాయితీలు ఉండవచ్చు. పాత వాహనాల పరిస్థితి ఏమిటి? 1. స్క్రాప్ చేయాలి. స్క్రాప్ పాలసీ. పాత వాహనాలను స్క్రాప్ యార్డులకు అప్పగించాలి. కేంద్ర ప్రభుత్వం వెహికల్ స్క్రాపేజ్ పాలసీ ప్రకారం కొంత ఇన్సెంటివ్ కూడా లభిస్తుంది. 2. ఎలక్ట్రిక్ వాహనంగా మార్చుకోవచ్చు. రెట్రోఫిట్ ఆప్షన్. డీజిల్, పెట్రోల్ వాహనాన్ని ఈవీ కిట్ అమర్చడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనంగా మార్చవచ్చు. అయితే ఇది ఖరీదైన పని. ఆర్టీఓ అనుమతి తప్పనిసరి. ప్రభుత్వ సూచనలు. 1. వాహన వివరాలు పరిగణనలోకి తీసుకుని ముందుగానే ప్రణాళిక వేసుకోండి. 2. స్క్రాప్ పథకాన్ని ఉపయోగించుకుని కొంత మొత్తాన్ని తిరిగి పొందండి. 3. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపండి. ఢిల్లీ ప్రభుత్వం ప్రకారం పాత వాహనాలకు ఇక రోడ్డు ముట్టదు. 10 ఏళ్లు నిండిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు నిండిన పెట్రోల్ వాహనాలకు నిషేధం. స్క్రాప్, ఎలక్ట్రిక్ మార్చడం లేదా వాహనాన్ని బయట రాష్ట్రానికి తరలించడం మార్గాలు. దీనివల్ల కొంత భారం వచ్చినా దీర్ఘకాలంలో స్వచ్ఛ వాతావరణం అందుతుంది. ఇలాంటివి మరిన్ని రాష్ట్రాలు కూడా త్వరలో తీసుకుంటాయని అంచనాలు. ఈ నిబంధనపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఇప్పుడు అవసరం.